మీకందరికీ నా హృదయపూర్వక వందనాలన్నా. సహోదరులారా, కన్యక గర్భం ఎలా ధరించింది, యేసు ప్రభువారు ఎలా పుట్టారు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారు. దేవుడు ఆత్మను తెచ్చి ఆమె గర్భంలో వేశారు, పుట్టింది. బ్రాహ్మణ్స్ తలలో గుండి వచ్చారంటే ఒక స్త్రీ కావాలి. తలలో గుండి ఎలాగ ఆయన వస్తారా? ఇంకొకరు భుజంలో నుంచి వచ్చారంటారు. భుజంలో నుంచి రావాలంటే ఒక స్త్రీ కావాలా. ఆ స్త్రీని ధరించుకొని స్త్రీ ద్వారా పుట్టాలి. ఎలా వస్తారు? అది ఎలా నమ్ముతున్నారు? ఒకరు శూద్రులు పాదాల నుంచి వచ్చారంటున్నారు. అది ఎలా నమ్ముతున్నారు? సృష్టికర్త అయిన దేవుడే ఒక నీతిమంతురాలైన స్త్రీని ఎన్నుకొని ఆమె గర్భాన యేసు ప్రభుని పుట్టించారు. ఇది స్త్రీని నమ్ముకొని, స్త్రీ ద్వారా పుట్టినప్పుడు నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఈ దేవతలందరినీ అట్లా పక్కన పెట్టి కేవలం యేసు ప్రభుని మాత్రం హేళన చేయాలని, ట్రోలింగ్ చేయాలని కరుణాకర్ గాడు, రాధా మనోహర్ గాడు, హమారా ప్రసాద్ గాడు, ప్రవీణ్ గాడు, పల్ల పార్వతి వీళ్ళు మాత్రమే చెడపురుగుల వలె ప్రవర్తిస్తున్నారు. అంతేగాని మన హిందూ సహోదరులు అయితే కాదు. హిందూ సహోదరులకు కూడా ఏ గ్రంథాన్ని ఎలా గౌరవించుకోవాలో ప్రతి గ్రంథాన్ని అలాగనే గౌరవించుకోండి. ఎవరు ఇష్టమై నడుచుకునేది వారికి గొప్ప. కనుక ఒకరి గ్రంథాన్ని ఒకరు వేలెత్తి చూపడము, ఎప్పుడైతే చూపుతావో అది నీ గ్రంథం గురించి కూడా వేలెత్తి చూపుతారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నదేమో శిష్యులు చేసిన తప్పులు రాశాడు, మరి గ్రంథాలలో ఉన్నవేమో అవన్నీ మనం మనుషులు దేవుళ్ళని నమ్ముతున్న వాళ్ళే తప్పులు చేశారు. మరి దాన్ని ఎందుకు అర్థం చేసుకోరు హిందూ సహోదరులు? అందుకనే కదా సేవకులు దాన్ని కూడా చూపిస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు నన్ను ప్రేమిస్తావో నేను నిన్ను ప్రేమిస్తాను. నన్ను ఎప్పుడైతే ద్వేషిస్తావో నాలో నుంచి కూడా నీకు ద్వేషము వస్తుంది. అలాగే మనమందరం ఐక్యత కలిగి ఉండాలంటే క్రైస్తవులము, హిందువులము, ముస్లిమ్సము ప్రేమ కలిగి జీవించాలంటే ఒకరినొకరిని గౌరవించుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం, అందరం ఐక్యత కలిగి జీవిద్దాం. ఆమేన్.